అమీర్ ఖాన్ దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్ రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫాతిమా చివరిసారి ఆదిత్య రాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో అనే సినిమాలో నటించింది. 2023లో శ్యామ్ బహదూర్లోనూ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని, కష్టపడి సంపాదిస్తున్న నటుల్ని మోసం చేసేవారని చెప్పింది. ఆడిషన్స్ పూర్తయ్యాక కాస్టింగ్ డైరెక్టర్ 15% కమిషన్ తీసుకున్నాకే మాకు పేమెంట్ ఇచ్చేవారని వెల్లడించింది. కొందరు మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పింది. అలాగే తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఓ డైరెక్టర్తో తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా అని ఓ డైరెక్టర్ తనను అడిగారని చెప్పుకొచ్చింది. అయితే తాను కష్టపడి పనిచేస్తానని, పాత్రకు అవసరమైనది 100% చేస్తానని చెప్పానని తెలిపింది. అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా హైదరాబాద్లో చిన్న స్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను కూడా గుర్తు చేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని ఫాతిమా చెప్పుకొచ్చింది.